ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది. నాగనాథ్ గారు, మరి కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇప్పటికే మరి అష్టమ రాహు ప్రభావంతో వాళ్ళు సతమతం అవుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా భాగస్వామితో సమస్యలు కావచ్చు, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇవన్నిటితో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు. కానీ ఇప్పుడు వక్రీ శని ప్రభావం కూడా చూపబోతుంది. మరి ఈ వక్రీ శని ప్రభావం అనేది ఈ రాశి వారిపైన అంటే వీళ్ళకి ఏమైనా మేలు చేయబోతుందా, లేకపోతే ఇంకా కష్టాల్లోకి నెట్టబోతుందా అనే ఆందోళనకైతే గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు. తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీళ్లకు మీరు ఏం సూచిస్తున్నారు సార్? ముందుగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కర్కాటక రాశి వక్ర శని, అష్టమ రాహు, వ్యయంలో గురువు, ధనస్థానం కుటుంబ స్థానంలో వాళ్ళకి కేతువు. సో నాకు తెలిసి కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మోస్ట్ టఫెస్ట్ ప్లానెటరీ పొజిషన్. ఎందుకంటే రాహు అష్టమ భావంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానం అది కుంభరాశిలో రాహు. కేతువు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశిలో అద్భుతమే. ఇక్కడ ఆల్ స్పిరిచువల్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిసిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఒకే ఒక రాశి వాళ్ళకి ఏసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన, ఆధ్యాత్మిక పరమైనటువంటి విధి విధానాలు కూడా వీళ్ళు అలవర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి, గొప్ప మార్పు వస్తుంది, ఆలోచన విధానం, మానసిక ప్రశాంతత అని మీకు గ్రంథాల్లో రాసి ఉంటుంది, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు అష్టమ రాహు వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అయితే అష్టమ రాహుతో పాటు కుటుంబ స్థానం, ధనస్థానంలో వాడికి కూడా కేతు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ వక్రిలో ఉన్నటువంటి శని ఈ జూలై 13వ తారీఖు నుంచి 2025 28వ తారీఖు నవంబర్ మాసం వరకు వాళ్ళకి వక్రగమనంలో ఉంటాడు. ఈ వక్ర నుంచి వక్ర త్యాగం కూడా అంటారు. ఈ 28వ తారీఖు నవంబర్ మాసం తర్వాత వక్ర త్యాగం జరుగుతుంది. సుమారు 139 రోజులు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వక్రి అనగానే ఒక భ్రాంతి ఏంటంటే సాధారణ మనుషులకు చాలా మందికి కూడా ఏంటంటే శనికి ఉన్నటువంటి లక్షణాన్ని తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసిస్తారు. ఏమని? శని కష్టకాలానికి మనం ఏది కోరుకున్నా దాని నుంచి మనని దూరం చేయడం, మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అదే లాక్కుంటాడు అంత. శనిగ్రహం ఒకటి మేడం, మీకు క్రమశిక్షణ నేర్పించడం కోసం ఏం చేస్తాడు, మీ దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు. గురుగ్రహం ఏంటి? అన్ని ఇచ్చేటువంటి గ్రహం. మీ జీవితంలో ఇచ్చేవాడు గురువు అయితే లాక్కునేవాడు శని. సో సగటు మనిషి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరన్నా వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కుంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అయితే ఈ వక్రి శని రాహువుతో అంటే తిరోగమనంలో ఏమవుతుందంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో ఉన్నటువంటి శక్తిని అంటే ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఫలితాన్ని ఇస్తాడు. మరి శని స్వతహాగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లేజీ, అంటే బద్ధకం. 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. సో అలాంటప్పుడు ఈ బద్ధకంతోని, ఈ పోస్ట్పోన్మెంట్ తోని, లెథార్జీతో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇస్తాడా? క్వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడంటే ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడు మేడం. అంటే శని తన సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటువంటి త్వరితగతితో కూడినటువంటి ఫలితాలని శని గ్రహము కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు అని అర్థం. అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే గతంలో శని యొక్క లక్షణం ఏంటంటే శనికి మనం అనుకున్నట్టు డిలే, పోస్ట్పోన్మెంట్ నేచర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణకి ఆయనే అధిపతి, నియంత్రణకి ఆయనే అధిపతి, మీ అహంకారాన్ని దెబ్బకొట్టి మీ దగ్గర ఉన్నవి లాక్కోవడానికి కూడా ఆయనే అధిపతి. అంటే ఒక్క మాటలో చెప్పంటే కర్మకారకుడు. అంటే మనకి ఈ యొక్క ప్రారంధంలో, ఈ ప్రారంధ కర్మలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా మన రాశి ఏంటి? ప్రారంధం.
అవును అంటే సంచిత నుంచి వచ్చినటువంటి భాగము ప్రారంభ కర్మ కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రారంభంలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో చేస్తారు, వాళ్ళకి స్వతహాగా ఆ రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మనుకారకుడు. సో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కార్యాచరణలో, అది ఏదైనా కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, సామాజికపరమైన విషయాలు కావచ్చు, ఎటువంటి భావం భావోద్వేగాలతోని వీళ్ళు పనిచేస్తారు అన్న విషయాన్ని శని చాలా సీరియస్ గా పరిగణించాడు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. అంటే అర్థం ఏంటి? మీ జీవితంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ అన్ని కావచ్చు. మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా, మీరు అనుకున్న ర్యాంక్ రాలేదా, కాలేజీలో సీట్ రాలేదా, మీరు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి కాలేదా, మీ ప్రేమ వైఫల్యం చెందిందా, ఉద్యోగం వ్యాపారం లేకపోతే విడాకులైందా, పెళ్లి కావట్లేదా, అన్ని అర్హతలుండి కూడా మీకు జీవితంలో ఏది దక్కట్లేదా, ఇవన్నీ జీవితంలో ఏమనుకుంటాడు సగటు మనిషి? యాదృష్టికం అనుకుంటాడు. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ గా జీవితంలో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అనుకుంటాడు. అంటే యాక్సిడెంటల్ గా యాదృష్టికంగా జరిగిపోయింది, నా ప్రమేయం లేదు, నేను మాత్రం కర్మలకి ఏమాత్రం నేను బాధ్యుడిని కాదు, నిమిత్త మాత్రుడిని అనుకుంటాడు. శని ఏం చేస్తాడంటే మీరు జీవితంలో చేసే ప్రతి పని వెనక మీ భావం ఏంటి, మీ భావం ఏంటి, మీ భావానికి అనుగుణంగా మీరు ఎంత నిజాయితీతోని, ఎంత క్రమశిక్షణతోని, ఎంత శ్రమ అంటే శరీరానికి సంబంధించిన శ్రమతోని నిజాయితీతో కూడా మీరు ఎంత పని చేశారు అన్న విషయాన్ని మీకు టెస్ట్ చేసేటువంటి గ్రహం ఏది? శని గ్రహమే. సో ఈ యొక్క టెస్ట్ కి వీళ్ళు ముందర నుంచినప్పుడు వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ వక్రగమనంలో అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి ఖచ్చితంగా. అందులో ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత, వాళ్ళు చాలా హైపర్ సెన్సిటివ్ ఉంటారు. అంటే విపరీతమైనటువంటి సున్నితమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటారు. చాలా చిన్న చిన్న మాటలు కూడా పట్టించుకుంటారు మేడం. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, సామ్నేసే చిమ్టే నై జానా పిచ్చేసే హాతీ గయ పర్వాని అని. ముందర నుంచి చీమ వద్దు, వెనక నుంచి ఏనుగు పోయినా పర్లేదు. వీళ్ళకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వీళ్ళు నమ్మక ద్రోహం చేసే వాళ్ళని వీళ్ళు తట్టుకుంటారు. కానీ చిన్న మాట అన్నారు అనుకోండి ఎవరన్నా, వీళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళు మీరు అన్ని రకాలుగా వాడుకున్నా వీళ్ళు ఏం పట్టించుకోరు, సరే అనుకుంటారు. అని వీళ్ళకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి. కానీ ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, ఇంకా అది పట్టుకొని బాగా దాన్ని ఈజీగా తీసుకోలేరు. ఎప్పటి వరకు అయితే ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ వస్తుందో అవతల వ్యక్తి నుంచి అంత టెన్షన్ ఉంటుంది. సో వీళ్ళకి ఈ లక్షణాల్లో ఇంకొక భాగాన్ని కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ తెలివితేటలు సామర్థ్యం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము, కుటుంబము, దేశము, అంటే వీళ్ళలోనే కనిపించినటువంటి ఒక దేశభక్తి లక్షణాలు ఉంటాయి మేడం. పెట్రియాటిక్ ఉంటాడు వీళ్ళలో. వీళ్ళు ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనైనటువంటి చాలా విషయాలు ఏముందంటే సమాజం కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థ కానీ ఎప్పుడైనా విచ్ఛిన్నం అవుతుంది అనుకోండి, వీళ్ళ భావోద్వేగాలు ఆగవు. అవి వాళ్ళకి సంబంధం లేవు కదా. వాళ్ళకి ఒక సంబంధం లేకపోతే ఎందుకు భావోద్వేగాలు లోనవుతున్నారంటే వీళ్ళు సామాజిక పరమైన అవగాహన, సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు. ఇది వీళ్ళకి బై బర్త్ ఇన్బైవ్డ్ నేచర్ ఇది. సో మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని నమ్మి ఎందుకు మోసపోతారు? ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం తప్ప, నమ్మకుండా ఎట్లా బతుకుతాం అనుకుంటారు. ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం కాదు మేడం, ఏ విషయాన్నైనా నమ్మడం గుడ్డిగా తప్పే కదా. రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకటి మీరు అవగాహన పెంచుకుంటారా, నమ్ముతారు. యూ వాంట్ టు బిలీవ్ ఆర్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అనుభవాన్ని నమ్మండి, అనుభూతిని కొండండి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక కాఫీ తయారు చేయడం వచ్చు మేడం, మీకు బైక్ డ్రైవింగ్ వచ్చు, మీకు వస్తే అది నాలెడ్జ్ మేడం. మీకు తెలిసింది అనుకోండి, మీకు అది కేవలం యూట్యూబ్ ద్వారానో ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది అనుకోండి, అది ఎప్పటికీ మీ నాలెడ్జ్ కాదు, అది కేవలం ఒక ఊహ మాత్రమే. వీళ్ళు ఊహల్లో కూడా ఎదుటి వ్యక్తుల మాటల్ని, ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ ప్రవర్తన కూడా నిజమని నమ్ముతాడు వీళ్ళు. మరి చూడండి అష్టమరాహు ఎందుకు దెబ్బతీస్తున్నాడు వీళ్ళకి? అష్టమరాహుతో శని కూడా కలిశాడు. కాబట్టి ఇప్పుడు శని వక్రిలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పిస్తాడు అన్న విషయాన్ని కూడా కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి. శని నేర్పించేటువంటి క్రమశిక్షణ ఏంటి? నువ్వు ఏ పని చేసినా నువ్వు తొందరపడి చేసావా, నీ వ్యక్తిగత నమ్మకంతో చేసావా, నీ అహంకారంతో చేసావా, ఈ మూడే చేస్తాం మేడం మేము. అవునా? ఈ మూడు భాగాల్లోనే మన జీవితంలో ముందుకు వెళ్ళడమా, అక్కడ ఆగిపోవడమా, స్తంభించడమా జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జామినేషన్ లాగా ఈ వక్రిలో ఉన్నటువంటి శని 139 రోజులు వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది. అయితే వీళ్ళకి కర్మకారకుడు కూడా అనుకున్నాం కాబట్టి గడిచినటువంటి 2 సంవత్సరాలు తీసుకోండి, 5 సంవత్సరాలు తీసుకోండి, వీళ్ళు ఏవైతే కార్యాచరణలో ఉన్నారో, ఏవైతే పనులు చేశారో వాటి ఫలితాలు ఏవైతే డిలే అయిపోయినాయో, పోస్ట్ పోన్ అయిపోయినాయో, తరిగి రావట్లేదు, అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా వీళ్ళ చేతికి వస్తాయి, పాజిటివ్గా వస్తాయి, వెరీ పాజిటివ్. ఎందుకంటే వీళ్ళ జాతకంలో కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ భావాలు ఉంటారు, షష్టమ సప్తమ భావాలు ఉంటారు. అష్టమాధిపతి
మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అష్టమ భావం గురించి మాట్లాడుతున్నాం. సో సప్తమ అష్టమ భావాలను చూసుకుంటే శని అధిపతి అవుతాడు వీళ్ళకి. షష్టమ లాభాధిపతిని ఒకవేళ షష్టమ భాగ్యాధిపతిని చూసుకుంటే వీళ్ళ గురువు అవుతాడు. గురువు కూడా వ్యయంలో ఉన్నాడు. సో వీళ్ళకి ముఖ్యంగా డబ్బు గురించి మనం ఎక్కువ స్పెషల్గా వీళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఎవరినైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ క్లారిటీతో ఇచ్చారు, ఏ ష్యూరిటీతో ఇచ్చారు, మాట నమ్మకం సెకండరీ. ఇది కనుక గతంలో వాళ్ళు చేసి ఉంటే అంటే గడిచినటువంటి 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఇలాంటి ప్రణాళికలు ఆర్థిక పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసి ఉంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు గుడ్డిగా నమ్మి కేవలం వ్యక్తిగత ఆలోచనతో ఇచ్చారు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా జీవిత భాగస్వామికి చెప్పకుండా కూడా చాలా మంది ఇట్లా డబ్బులు ఇచ్చి తర్వాత కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు కూడా నేను చాలా మంది చూశాను. చాలా మంది ఉంటారు సార్. అంటే జీవిత భాగస్వామికి తెలియకుండా భార్య కావచ్చు భర్త కావచ్చు, సో స్నేహితుడని సమస్యల్లో ఉన్నాడని చెప్పేసి క్రెడిట్ కార్డులు తీసుకుని రకరకాలుగా డబ్బులు ఇచ్చేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను చూశానండి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు రిస్క్ తీసుకుంటూ ఇంత ఎఫెక్టివ్ గా తీసుకుంటారన్న విషయాన్ని నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే అంత అడ్వెంచరస్ చాలా తక్కువ మంది ఉంటారు కదా నిజంగా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సూచన ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో ఈ ప్రణాళికలు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కర్కాటక రాశి వాళ్ళకు సూచన కూడా ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో, ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి అంటే యూనివర్సల్ గా చాలా మంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. మీ వ్యక్తిగత జాతకంలో గనక కేంద్ర భావాల్లో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో గనక శనిగ్రహం ఉంటే అది ఏ లగ్నం నుంచైనా కావచ్చు, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నం నుంచైనా కావచ్చు, ఉంటే మాత్రం లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ సప్తమ దశమ భావాల్లో ఉంటే మనకు విద్యకి సంబంధించి వివాహానికి సంబంధించింది లేకపోతే మనం జీవితంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాము, వ్యాపార ప్రయత్నాలు చేస్తాము, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే వాళ్ళకి గతంలో డిలే జరిగినాయో, విద్యార్థులకైతే వాళ్ళ కోరుకున్న దిశగా వాళ్ళకి మార్కులు రాకపోవడం, సరిగా చదువుకోలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, వాళ్ళ చదివిన చదువుకి హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి సదుపాయాలు లేకపోవడం, అలాంటి వాళ్ళకైతే వివాహానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి లేట్ అవుతుంది, ఆల్రెడీ మ్యారేజ్ లైఫ్ లో ఉండి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి కానీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు, ప్లస్ ఇంకోటి జాబ్, వీటికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము రావట్లేదు, ఉద్యోగం చేస్తున్నాము ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ వచ్చింది కానీ మనకి ఆన్ సైట్ రావట్లేదు, ఇలాంటి చాలా చాలా కోరికలు ఉంటాయి దశమ భావం అంటే ఉద్యోగం. వీళ్ళందరికీ కూడా ఈ 139 రోజులు ఏవైతే వక్రిగతిలో ఉన్నటువంటి శని రాహువుతోని, రాహు ఉంటేనే మనకు ఆబ్జెక్టివ్ సక్సెస్ వస్తుంది మేడం. ఆబ్జెక్టివ్ సక్సెస్ తో పాటు పవర్ కూడా వస్తుంది, అథారిటీ. ఇప్పుడు చూడండి మీరు ఈ ఛానల్ బ్యాక్ బోనా కదా, బహుశా ఎడిటింగ్ లో తీసేస్తారు. అయితే అంటే మీకు ఒక ఉద్యోగంతో పాటు ఒక డిగ్నిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక పవర్, అథారిటీ వస్తుంది చూడండి మేడం. అటువంటి ఇవన్నీ ఇచ్చేవాడు రాహు. సో వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు. కాబట్టి ఈ 139 రోజులు వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, వీళ్ళు చేసే ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రణాళికలు, ఇవన్నీ కూడా వీళ్ళకి త్వరితగతిలో అంటే చాలా క్విక్గా రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు గతంలో చేసినటువంటి ఏమైనా నేను ఇందాక కూడా చెప్పగలండి, నమ్మకంతో చేసేవి, అవగాహనతో చేయనివి, నమ్మకంతోని భావోద్వేగాలతోని లేదా ఈగోకి వెళ్ళి అహంకారం వెళ్ళినటువంటి ఉంటే మాత్రం ఈ సందర్భంలో వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వక్రగమనంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణము, పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీరు ఇక నుంచి ఏ కార్యాచరణ చేసినా నమ్మకంతోని, వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో కాకుండా అవగాహనతోని, రెండు అంటే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ స్నేహితులు కావచ్చు, మీ సొంత అన్నజమ్మలు కావచ్చు, అక్కజల్లు కూడా కావచ్చు, మీ ప్రాణమిత్రులను కావచ్చు, మీకు ఆ రిలేషన్ లాంగ్ స్టాండింగ్ ఉండాలి, అదే ప్రేమ భావంతో ఉండాలనుకుంటే మాత్రం మీరు అవగాహనతోని పూర్తి క్లారిటీతో వెళ్ళండి, స్పష్టతో వెళ్ళండి తప్ప మీ వ్యక్తిగత భావోద్వేగాన్ని తీసుకొచ్చి కనుక మీరు ముందు పెడితే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో వీడు సూక్ష్మ దృష్టితో వెళ్ళడం అన్నది కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన సూచన. చూశారు కదా, మరి నాగనాథ్ గారు చెప్పినట్టుగానే కర్కాటక రాశి వాళ్ళు మీ ఎమోషన్స్కి తగ్గట్టుగానే మీ వ్యక్తిగత ఆలోచనలకు కూడా విలువనిస్తూ మీరు ఒక్కసారి ఆలోచించుకొని పక్కన అంటే కుటుంబ సభ్యుల సలహాల మేరకు కూడా 1కి 4 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని అడిగేసినట్లయితే శని యొక్క వక్రి ప్రభావం కూడా మీ పట్ల చాలా అద్భుతంగా మీకు సూచించబోతుంది, మంచి అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. మరి ఇంత చక్కటి శుభవార్త చెప్పిన నాగనాథ్ గారికి మన హిట్ టీవీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మరి సింహరాశి విషయానికి వస్తే సింహరాశిలో ఇప్పటికే వాళ్ళు రాహుకేతువుల ప్రభావం కావచ్చు, అలాగే అష్టమ శని కావచ్చు, ఇంకొకటి వాళ్ళ మీద గురు ప్రభావం కూడా ఎక్కువగా చూపుతుండడం పట్ల వాళ్ళు ఆర్థిక సమస్యలైనా
అలాగే కుటుంబ సమస్యల పట్ల ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ సింహరాశి వాళ్ళపైన ఈ వక్రశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? వాళ్ళను కుదిపేయబోతుందా, లేకపోతే వాళ్ళని ఎంతవరకైనా గట్టుకు చేర్చబోతుందంటారు? ఖచ్చితంగా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, సింహరాశి వాళ్ళకి ఇప్పటికే వాళ్ళకి రాశిలో కేతువు, ధార్మిక గ్రహమైనటువంటి కేతువు రాశిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సప్తమ భావం, కేంద్ర భావంలో అనేటువంటి రాహు ఉన్నాడు కుంభరాశిలో. అష్టమంలో శని, ఇప్పుడు అదే అష్టమ శని ఈ జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు 2025 వరకు వక్రీలో ఉంటాడు. సో ఈ దీనితో పాటు వీళ్ళకి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో కూడా గురు సంచారం కూడా జరిగింది రీసెంట్ గానే, మే మాసంలో. సో ప్రధానంగా ద్వాదశ రాశుల్లో చాలా ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి రాశుల్లో ఈ కర్కాటకం, సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సింహరాశి వాళ్ళకు ముఖ్యంగా రెండు కేంద్ర భావాలు, అంటే రాశి సప్తమ భావాల్లో రెండు కూడా రెండు గ్రహాలు, అంటే రాహుకేతువుల సంచారం కూడా జరిగింది మన మే మాసంలో. వక్రి అంటే తిరోగమనం, అంటే శని తిరోగమనంలో కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. సో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు శనికి మిత్రుడా, శత్రువా, సముడా అంటే పరమమిత్రుడు. సో రాహు అనేవాడు ఈ ఐహిక సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఊహించినటువంటి ఫలితాలు, అదృష్ట దురదృష్టాలు, పదవీలు కానీ, అంటే ఉన్నతమైన పదవులు కావచ్చు, రాజకీయ పరమైన లబ్ధి కావచ్చు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్స్ కూడా కావచ్చు, వీటన్నిటిని కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లాగా ఇస్తాడు రాహు. అయితే శనిగ్రహం యొక్క స్వభావం ఏంటి? మీ నుంచి అన్ని లాక్కుంటాడు. అర్థమైందండి? శనిగ్రహము మీ నుంచి అన్ని లాక్కుంటాడు. గురుగ్రహం అన్ని ఇస్తాడు. మీ జీవితంలో మీరు ఎక్స్పాన్షన్ కోరుకుంటే ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం. అంటే మీ ఇంట్లో ఆల్రెడీ ఒక కారు ఉంది, మరి ఇంకొక కారు కొంటారు, ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కొంటారు. శని ఏం చేస్తాడు? కారు కూడా తీసి 2 వీలర్ ఇస్తాడు. ఆ 2 వీలర్ కూడా సెకండ్ హ్యాండ్ 2 వీలర్ ఇస్తాడు. ఇది శనికి జనరల్గా, ఒకవేళ శని వ్యక్తిగత జాతకంలో లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ శని కేంద్ర భావాల్లో ఉండి కాస్త బలహీనంగా ఉంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే వక్రిలో ఉన్నటువంటి శని ఈ సింహరాశి వాళ్ళకి గతంలో చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలకి వాళ్ళకి వైఫల్యాలు చెందారు. వాళ్ళకి సరిగ్గా రిజల్ట్స్ రాలేదు. వాళ్ళు అనుకున్న దిశగా జీవితం నడవట్లేదు. కోరుకున్న ఏవి కూడా వాళ్ళ చేతి వరకు రావట్లేదు. వచ్చినా కానీ వాళ్ళకి పూర్తిగా దాని మీద సంతృప్తి లేదు అనుకున్న వాళ్ళకి వక్రిలో వచ్చేటువంటి ఫలితాలు తొందరగా వస్తాయి. వెరీ ఎఫెక్టివ్లీ ఇట్ కమ్స్, అంటే చాలా శక్తివంతంగా వస్తాయి. కేవలం రావడమే కాకుండా శక్తివంతంగా వస్తాయి. ఇది వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము. అది తిరోగమనంలో కుంభరాశి వైపు వెళ్ళినప్పుడు వాటి ఫలితాల యొక్క ప్రభావము సింహరాశి వాళ్ళకి, అసలు సింహరాశి వాళ్ళకి సహనం ఉండదు. ఈ రాశి యొక్క లక్షణం కూడా ఏంటంటే అగ్ని. వీళ్ళ స్వభావం అగ్ని స్వభావం వీళ్ళది. సో అగ్ని స్వభావం ఉండడం వల్ల వీళ్ళకి సహనం తక్కువ ఉంటుంది మేడం. ఏదన్నా కానీ వీళ్ళు అనుకున్న టైంకి అయిపోవాలి. రెండోది, సింహరాశి వాళ్ళకి కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో, అంటే సింహరాశిలో వాళ్ళు చాలా మంది పుట్టింటారు. లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ కేంద్ర భావాల్లో వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకుంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో ఉన్నటువంటి శనిగ్రహం ఒకవేళ గతంలో వీళ్ళకి ప్రయత్నాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫలితం అంటే సంతృప్తిదాయకంగా లేదనుకోండి, సాటిస్ఫాక్షన్ లేదు, దాని పట్ల ఎక్కడ కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ లేదు అనుకున్న వాళ్ళు, లేదా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు, అంటే విద్య అంటే చదువుకి సార్థకత లేని వాళ్ళు, లేదా వివాహం అంటే వయసు వచ్చేస్తుంది, పెళ్లి కావట్లేదు, లేదా డివోర్స్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ప్లస్ ఇంకోటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, దశమ స్థానం. ఈ 4 కేంద్ర భావాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఫలితాలు లేవు, లేదా వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు, లేదా వాళ్ళు పెద్ద పెద్ద అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు దానికి అనుకూలంగా వాళ్ళకి సంస్థ నుంచి సపోర్ట్ లేదనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రిలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా త్వరితగతిలో, చాలా భిన్నంగా, చాలా పవర్ఫుల్ గా వస్తాయి వాళ్ళకి. సో ఇది వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్, ఇది సూచన కూడా. ఎందుకంటే రాశిలో కూడా మేడం వీళ్ళకి సింహరాశిలో కేతు ఉన్నాడు. సో గతంలో లేనటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు వస్తాయి. ఎందుకంటే కేతువు ద్వాదశ రాశుల్లో అన్నిటికంటే, నేను అనుభవంతో చెప్తున్నాను, ఒక పవర్ఫుల్ భావం ఒకవేళ ఉంది అంటే అది సింహరాశిలోనే. అది
కేతువుకి. రాహువు కుంభరాశి. చాలా మంది వృషభం వృశ్చికం చాలా గొప్ప అనుకుంటారు రాహు కేతువులకు, కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే మాత్రం ఇది చాలా మంచి టైం ఇది. అండ్ అట్ ద సేమ్ టైం సింహరాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళు ఈ వక్రిలో ఉన్నటువంటి 139 రోజుల వక్రి, శని వక్రి ఏదైతే ఉందో రాహువుతోని ఫలితాలు ఇచ్చేటప్పుడు ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళెప్పుడు నేనున్నాను, ఆపద్బాంధవుల్లో చిరంజీవి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఉన్న ఆస్తులు బంగారం సర్వస్వం అమ్మేసి కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా బ్లైండ్లీ ఆప్టమిస్టిక్, అంటే చాలా గుడ్డిగా ముందుకెళ్ళి విపరీతమైన అంటే రికవర్ కాలేనటువంటి దెబ్బలు తింటారు వీళ్ళు. విన్నారు మేడం? అన్రికవరబుల్ డ్యామేజ్, అంటే తిరిగి మళ్ళా కోలుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారా? మార్చుకోరు. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎదుటి వాళ్ళు మోసం చేశారు, సొంత అన్నదమ్ములే మోసం చేశారు, అక్క చెల్లెలు మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు. వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళడానికి ఆప్టమిస్టిక్ ఎందుకు ఉంటారంటే, వీళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది మేడం. మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఉంటారో వాళ్ళు వైలెంట్గా ఉంటారు మేడం. దోస్ ఆర్ వెరీ క్రియేటివ్, ఆల్వేస్ వర్క్ విత్ హార్ట్, అంటే ఎక్కువగా లవబుల్, ఎఫెక్షన్ తో ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటూ ఒక సమాజం ఏర్పడిపోతుంది ఆటోమేటిక్ గా. ఖచ్చితంగా. సో ఈ లక్షణాల వల్ల ఈ సింహరాశి వాళ్ళు ఎన్ని దెబ్బలు తినా కానీ ఎదుటి వ్యక్తుల్ని నిందించడం, ఎదుటి వ్యక్తుల మీద కారణాలు తోసేసి నా తప్పు లేదు, వీడి వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు తోసిపుచ్చి చాలా ఆప్టిమిస్టిక్గా ముందుకు వెళ్తారు, అంటే ఆశావాదంతో వెళ్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, శని అక్కడ వక్రిలో రాహుతో కలిసినాడు. మనం భౌతిక సుఖ సంతోషాలకి భౌతికపరమైన విషయాలకు వెళ్తున్నప్పుడు మనకి 2 రకాల సమస్యలు ఉంటాయి మేడం. ఒకటి మనం ప్రణాళిక, క్రమశిక్షణ, దాంతో పాటు అంకిత భావం. ఈ 3 ప్లాట్ఫామ్స్ మనకి ఎక్స్టర్నల్ అంటే బాహ్య ప్రపంచంలో పనికి వచ్చినంత మనకి అంతర్గతంగా ఏముంటాయి మేడం లక్షణాలు? మనకి మన జీవితంలో ఏదో సాధించాలి, 10 మందిలో మనం బలంగా నిలబడాలి, అందరూ మనని గౌరవించాలని మనం అంతర్గతంగా కోరుకుంటాం. బయట ప్రపంచానికి మాత్రం మనం భిన్నంగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ అంతర్గతంగా మార్పులు వీళ్ళకి వక్రగమనంలో వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడు ఎవరు? శని గ్రహం. శని నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. శని అనేవాడు సునామీ లాంటాడు. అదే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సునామీ వచ్చిందంటే నువ్వు నేను వాడు వీడు ఎవడు లేకుండా అందరినీ లాక్కెళ్ళిపోతే సునామీ అని చెప్తాడండి. ఈ శనిగ్రహము నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి అడ్జస్ట్ ఉన్నా కానీ కట్ చేసేస్తాడు. శని మొత్తం చెరుకు రసం పిండినట్టు మీ జీవితంలో ఉన్నటువంటి మీ ఆలోచనలు, అహంకారాన్ని మొత్తం పిండి రుబ్బి అక్కడ ఒక షేప్ తీసుకొస్తాడు మేడం. కానీ ఆ షేప్ క్రియేట్ చేసే క్రమంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందో శని యొక్క ప్రభావము, ఆ తర్వాత మీరు ఏదైతే మీలో ఒక షేప్ వస్తుంది చూడండి మేడం, ఒక ప్రొఫెషనలిజం, ఒక డిసిప్లైన్, ఒక క్వాలిటీ ఆఫ్ థింకింగ్, అంటే మైండ్స్ లో ఉన్న బంగారం అక్కడ రెడీగా ఉండదు మేడం. దాన్ని మనం చాలా సానబెట్టి దానికి నానా కష్టాలు పెడితే తప్ప మనకు ఒక తులం బంగారం కూడా రాదు, ఎంతో కష్టపడితే. కానీ శనిగ్రహం యొక్క ప్రభావం కూడా ఈ సింహరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి డిలే అయినా పోస్ట్ పోన్మెంట్ అయినా కానీ ఈ స్వభావం వల్లనే అవుతుంది. ఏ స్వభావం? అందరి ముందు నేను నుంచోవాలి, నేను ఎవడు వెనక నుంచోకూడదు, కనీసం 100 మందిలో 2వ స్థానం కూడా నాకు ఇష్టం లేదు. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ద నంబర్ 1, నేను ఫస్ట్ లో ఉండాలి. సో ఈ లక్షణంకి తగ్గట్టుగా మన సామర్థ్యం ఉందా లేదా? మనం ప్రపంచానికి చెప్తే మనం 100 ఆన్సర్లు చెప్తాం, ఉందని చెప్తాం, ఇంట్లో వాళ్ళకి చెప్తాం. కానీ శని గ్రహానికి వచ్చేటప్పుడు శని క్వశ్చన్ అడగడు మేడం. డైరెక్ట్ గా మిమ్మల్ని తీసుకుపోయి కాన్సిక్వెన్సెస్ ముందు పెడతాడు. అంటే ఏంటి? స్విమ్మింగ్ పూల్ లో దింపుతాడు. నాకు ఈత వచ్చు, పైనుంచి దూకుతా అన్నప్పుడు నీళ్ళలో దింపుతాడు అంతే. మీకు వచ్చా లేదా, ఎన్ని నీళ్లు మింగుతారు అన్నది అనుభవం, అది ఎక్స్పీరియన్స్. కాబట్టి శనిగ్రహము వీళ్ళకి క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈ 139 రోజుల్లో క్రియేట్ చేస్తాడు. సో కాబట్టి మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ భావోద్వేగాల్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాకుండా మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, మీ ప్రారంధంలో మీరు ఏవైతే నా కర్మ అనుకుంటున్నారో, కర్మ ఫలితం అనుకుంటున్నారో, అవి అన్నీ కూడా అవి ప్రారంధ కర్మకు సంబంధించినవి కావు. మన ప్రణాళిక లోపము, మనలో ఉన్నటువంటి క్రమశిక్షణల లోపము, మన అంకిత భావంలో లోపమే తప్ప అది ప్రారంధం కాదు అన్న విషయాన్ని ఈజీగా గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం మన ప్రారంధ కర్మను కూడా మనము ఎన్హాన్స్ చేసుకుంటాం, అంటే ఎప్పటికప్పుడు మనం రిఫార్మ్ చేసుకుంటూ ముందరికెళ్ళడం వల్ల ఈ వక్రిలో ప్రవేశిస్తున్నటువంటి శనిగ్రహం యొక్క 139 రోజుల యొక్క దశ ఏదైతుందో, డ్యూరేషన్ ఏదైతుందో, ఈ డ్యూరేషన్ ఇంపాక్ట్ కేవలం ఇప్పుడే కాకుండా ఈవెన్ వక్రతాగం జరిగిన తర్వాత కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కేంద్ర భావంలో ముఖ్యంగా రాశిలో కేతువు, 7వ భావంలో రాహు ఉంటాడు. కాబట్టి
మళ్ళీ శని కూడా మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. సో వాటి ఫలితాలు కూడా మేడం ఇప్పుడు వీళ్ళు ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది, ఒక కన్స్ట్రక్టివ్ ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత దాని మీద కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి మాత్రం పూర్తిగా సహకారం, క్విక్గా రిజల్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్స్ అన్ని కూడా వీళ్ళకి చాలా పాజిటివ్గా బ్రైట్గా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకు ఇప్పుడైతే నిజంగా అదృష్టమే అనుకోవాలి, ఇది ఒక పెద్ద శుభవార్తే అనుకోవాలి. ఎందుకంటే ఈ వక్రశని మాత్రము వాళ్ళకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని మరి నాగనాథ్ గారు చెప్పారు, విన్నారు కదా. అలాగే నాగనాథ్ గారి సూచనలన్నీ కూడా పాటిస్తూ సింహరాశి వాళ్ళు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇంత మంచి శుభవార్తను చెప్పినందుకు మరి నాగనాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కన్యా రాశి వాళ్ళు ఇప్పటికే వాళ్ళు సప్తమ శని అలాగే దశమ గురువు ప్రభావంతో కూడా వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, ఇటు కుటుంబ సమస్యలతో కావచ్చు చాలా సతమతం అవుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ శని వక్ర అనేది నాకు పోతుంది వక్ర శని, ఓకే రిపీట్. ఇప్పుడు మళ్ళీ మరి ఈ రాశి వాళ్ళ పైన పోయింది, ఈ రాశి వాళ్ళ ఇప్పుడు కొత్తగా ఓకే రిపీట్. ఇప్పుడు కొత్తగా ఈ రాశి వారిపైన వక్రశని ప్రభావం కూడా చూపబోతుంది అంటున్నారు. అంటే ఈ వక్రశని ప్రభావం అనేది వీళ్ళను ఎంతవరకైనా కొంచెం మెరుగుపరచబోతుందంటారా, లేకపోతే పూర్తిగా ఇంకా వాళ్లకు కష్టాల్లోకి నెట్టబోతుందంటారా? ఏం సూచిస్తున్నారు సార్? ఖచ్చితంగా. హిట్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. కన్యా రాశి, అవును సార్, వీళ్ళ పంచమ షష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహము, పంచమ షష్టమాధిపతి అయిన శనిగ్రహము, చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహము రీసెంట్గానే అంటే మొన్న మే మాసంలో రాశి సంచారాలు చేశాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు వక్ర శని, ఈ మీనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహము వక్రిలో కుంభరాశి అంటే తిరోగమనంలో కుంభరాశి వైపు వస్తాడు. ఈ కుంభరాశి వైపు వచ్చినప్పుడు ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు యొక్క శక్తిని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు. ఇది చాలా మంది ఈ విషయాన్ని గమనించట్లేదు. శని తిరోగమనం చెందినప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు? కుంభం వైపు వెళ్తున్నాడు. కుంభంలో ఎవరున్నారు? ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఆ గుమ్మంలోకి వెళ్ళినప్పుడు ఆ రాహుతో కలిసినట్టే కదా. సో రాహువు యొక్క శక్తిని శనికి ఉన్నటువంటి శక్తి రెండు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మిత్రుల శత్రువుల జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అంటే పరమమిత్రులు వీళ్ళు. సో కాబట్టి ఈ వక్రి అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే శనికి ఉండే లక్షణం ఏంటి అంటే ఇబ్బందులు, కష్టాలు, దేన్ని కూడా చేతికి వచ్చేది కూడా నోటికి రాకుండా చేయడము, రకరకాల కష్టాలు, మనం వెళ్ళి అర్హత లేని వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని ఉంచినటువంటి పరిస్థితిని శనిగ్రహం సృష్టిస్తాడు. సో ఈ భయం ఇంకా కంటిన్యూ అవుతుందా ఈ వక్రగమనంలో, లేకపోతే ఈ భయం ఇక్కడతో పోతుందా అంటే పోతుంది. అంటే శని వక్రిలో చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే ఇంకా కష్టాల్లోకి తోస్తాడని. శని వక్రిలో శని స్వభావం ఏంటంటే బద్ధకం, పోస్ట్పోన్మెంట్, లెథార్జీ, ఇవన్నీ కూడా శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం. ఇది 2.5 సంవత్సరాలు ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి అంత బద్ధకం తీసుకునేవాడు వక్రిలో ఉన్నప్పుడు ఈ 139 రోజులు జూలై 13వ తారీఖు నుంచి 2025 నవంబర్ 28 వరకు శని వక్రిలో ఉంటాడు. అంటే 139 డేస్ ఆల్మోస్ట్. ఈ వక్రిలో ఉన్నటువంటి శని గ్రహము వీళ్ళకి త్వరితగతమైన అంటే చాలా క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు. అంటే త్వరితగతిలో వీళ్ళకి తొందరగా రిజల్ట్స్ ఇస్తాడు. ఆ రిజల్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి మేడం. ఇది ఎఫెక్టివ్ రిజల్ట్స్ అని ఎందుకు చెప్పాలి అంటే రాహువు వీళ్ళకి చాలా యూస్ఫుల్ పొజిషన్. అంటే కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో రాహువు ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ సంబంధించింది. అంటే బాహ్య ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, మనము వాడుకునేటువంటి ప్రతి సదుపాయం ఇది మనం భౌతికంగా మాత్రమే కాకుండా ఈవెన్ మానసికంగా ఏంటి మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడం కాకుండా అథారిటేటివ్గా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా కానీ మనకు హోదా ఉండాలి, పవర్ ఉండాలి. ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఎంపీగా గెలిచారు, మీరు అపోజిషన్లో కూర్చున్నారు, మీరు రూలింగ్ పార్టీలో కూర్చున్నారు, కానీ ఏం మినిస్ట్రీ లేదు, పోర్ట్ఫోలియో లేదు, ఏ చిన్న డెసిగ్నేషన్ లేదు. దేనికి మనకు వస్తుంది అది? అవునా కదా. రాహు విల్ గివ్ యూ పవర్ మేడం, ద వర్డ్ పవర్, ద పవర్ ఆఫ్ యువర్ ప్రజెన్స్. మీరు ఎక్కడుంటే అక్కడ మీకు ఒక అథారిటీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కన్యా రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ డబ్బు కంటే ఎక్కువగా వాళ్ళ అథారిటీ కోరుకుంటారు మేడం. అథారిటీ అండ్ రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళు.
అర్థమేనా? అవును సార్. కన్యా రాశి వాళ్ళకి ఈ శని పోర్ట్ఫోలియో కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే పంచమ షష్టమాధిపతి. పంచమ భావం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, ప్రపంచంలో మనం గుర్తింపబడడం, మనం ప్రేమించబడడం, ఇవన్నీ జరగాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడా లేదా? ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శని గ్రహము వీళ్ళకి ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాడు, రాహువుతో కలుస్తాడు. అయితే ఈ పంచమ భావానికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఇష్యూస్ వల్ల పీసీఓడి లాంటివి, ఆడవాళ్ళు అయితే పీసీఓడి లాంటివి కానీ లేదా మెడికల్ ఇష్యూస్ కానీ, వాళ్ళకి గతంలో పెళ్ళైనా కానీ పిల్లలు డిలే అవుతున్నారు, కొన్ని వేరే ఆరోగ్య సమస్యలు కూడా కారణం అయిండొచ్చు వాడికి. వీటికి సంబంధించిందంతా కూడా వాళ్ళకి పోస్ట్ పోన్మెంట్ డిలేకి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు, ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఈ 139 రోజుల యొక్క కాలం ఏదైతే ఉందో, డ్యూరేషన్ ఉందో, శని వక్ర కాలము, ఇది వాళ్ళకి అనుకూలంగా మారుతుంది మేడం. అర్థమైందా? అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఒక సూచన ఏంటంటే వీళ్ళు విపరీతమైనటువంటి సున్నితత్వం వల్ల చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతారు అన్నది వాళ్ళు ఫీల్ అయినా కాకపోయినా వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు నా గురించి ఫీల్ అవుతున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, లేదా నేను అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంది అంటే వీళ్ళు చాలా చాలా సోషల్ రెస్పెక్ట్, డిగ్నిటీ కోరుకునే వ్యక్తుల్లో వీళ్ళు ఉంటారు మేడం. వీళ్ళు మకర రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా సోషల్ రెస్పెక్ట్, సోషల్ డిగ్నిటీ, డిగ్నిఫైడ్ లా కోరుకుంటారు. వీళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఆర్థిక స్తోమతలో ఉన్నా కానీ చాలా నిరాడంబరంగా ఉన్న దాంట్లోనే చాలా బాగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసేటువంటి రాశుల్లో ఇది ప్రథమ రాశి, కన్యా రాశి. అయితే వీళ్ళు ఒక విషయాన్ని కూడా గమనించాలి, ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఎవరైనా అంటే విద్యార్థులు కావచ్చు, వివాహానికి సంబంధించిన కావచ్చు, ఎందుకంటే సప్తమాధిపతి కూడా వీళ్ళకి శత్రుస్థానమైనటువంటి మిథున రాశిలో ఉన్నాడు. సో కాబట్టి వివాహానికి సంబంధించింది, విద్యార్థులు అయితే వీళ్ళకి చతుర్థ భావమైనటువంటి వీళ్ళకి ధనురాశి కూడా చతుర్థ భావానికి అధిపతి. సో విద్యార్థులు, వివాహానికి సంబంధించిన వాళ్ళు, ఉద్యోగస్తులు, ఈ కాంట్రడిక్టరీ అంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇప్పుడు ఒకవేళ మార్పు చేసుకున్నా వీళ్ళకి ఫలితాలు రావట్లేదు. అంటే అది సపోజ్ విద్యార్థులు అనుకోండి మేడం, మొన్నటి వరకు అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు, ఇప్పుడు వద్దనుకున్నారు, లేదా ఇప్పుడు వద్దనుకున్నారు తర్వాత వెళ్దాం అనుకున్నారు. అంటే అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. సో ఈ మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా వీళ్ళకి టైం సపోర్ట్ ఉందా లేదా గతంలో, అదొకటి. వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళు, భార్యాభర్తలకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి, విడిపోతున్నారు, లేకపోతే విడిపోయారు ఆల్రెడీ, కానీ మధ్యవర్తుల ద్వారా కలుపుకోవడానికి ట్రై చేసినా కానీ వర్కౌట్ కావట్లేదు, ఇటువంటి సమస్యలు వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళు. దశమ భావం అనేటువంటి 4వది అంటే కేంద్ర స్థానంలో ఉన్నటువంటి దశమ భావానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క వక్రి భావం ఏదైతే ఉందో, శని వక్రి డ్యూరేషన్ ఉందో, ఇది వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. అనుకూలంగా మారుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా క్విక్గా రిజల్ట్స్ ఉంటాయి. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళ వ్యక్తిగత జాతకం గురించి నేను చెప్పాను. అంటే వ్యక్తిగత జాతకంలో లగ్నభావం తెలుస్తుంది. గోచారంలో మనం రాశినే మనం లగ్నభావం కింద తీసుకుంటాం, చంద్రలగ్నత అంటారు. సో ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే వాళ్ళు ఏ లగ్నంలో జన్మించినా కేంద్ర భావాలైనటువంటి లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో గనక శనిగ్రహం ఉంటే ఈ పోస్ట్ పోన్మెంట్ డిలే గడిచినటువంటి 2.5 నుంచి 5 సంవత్సరాల వరకు ఏదో జరిగిందో అదంతా కూడా వక్రి టైంలో వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఇస్తుంది. కాబట్టి వీళ్ళు చేయకూడదు ఏంటి అంటే గడిచిపోయిన కాలాన్ని నెమరేసుకోవడం మానేసుకోవాలి మేడం. సో నెమరేసుకోవడం మానేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే మీరు అడగచ్చు. మీరు విపరీతంగా గతంలో ఉన్నారనుకోండి, వర్తమానంలో నిర్ణయ శక్తి కోల్పోతారు. ఈ కన్యా రాశి వాళ్ళకి నిర్ణయ శక్తి అంటే వేరే వాళ్ళకి సలహాలు ఇస్తారు, వేరే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు, కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడు కూడా క్రాస్ రోడ్లు ఉంటారు. దీని వెనక కారణం ఏంటంటే గడిచిన 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో వైఫల్యాలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, తీసుకునే నిర్ణయాల్లో మీకు స్పష్టత లేకపోవడం వల్ల జరగచ్చు. వీటన్నిటి వల్ల కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంది, జరిగిపోయిన దాని గురించి కాకుండా వర్తమానంలో ఏం చేస్తున్నామో, భవిష్యత్తులో ఏం చేయాలన్నటువంటి కార్యాచరణకు వీళ్ళు నాంది పలకాలి, ముఖ్యంగా ఈ టైంలో. ఎందుకంటే వీళ్ళు కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు అన్ని కూడా ఇప్పుడు పనిచేస్తాయి మేడం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రణాళికలు వేస్తున్నారో ఇవన్నీ కూడా భవిష్యత్తుకి మంచి నాంది కాకుండా చివరికి ఫలిత రూపంలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఇస్తుంది. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ వక్రత్యాగం జరిగిపోయినటువంటి నవంబర్ మాసం తర్వాత
మళ్ళీ శని ఎక్కడికి వెళ్ళిపోతాడు, మీనరాశిలోకి వెళ్తాడు. పంచమ షష్టమాధిపతి అయ్యాడు. మళ్ళీ పంచమం అంటే మళ్ళీ ఈ ప్రేమ భావము, ప్రాపంచిక సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు ఇప్పుడు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో, మీరు ఇప్పుడు ఏవైతే సూచనప్రాయంగా మీరుకున్నటువంటి ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో, మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో, ఇవన్నీ కూడా మీరు గతాన్ని పక్కన పెట్టి పూర్తిగా వర్తమానంలో మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నిటిని కూడా ఈ వర్తమానంలోకి తీసుకొచ్చి మీరు కనుక చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ 139 రోజుల్లో మీరు ఏదైతే చేస్తారో భవిష్యత్తుకు మాత్రం అద్భుతమైన బాట వేసిన వాళ్ళు అవుతారు వీళ్ళు. అంటే మీ ప్రారంధాన్ని మీరే మెరుగుపరుచుకుంటున్నారు. సో ప్రారంధ కర్మ ఫలితాన్ని కూడా శనిగ్రహము శాసిస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అందుకే చూడండి, శనిగ్రహానికి ఎప్పుడైనా ఏదన్నా కార్యాచరణలో ఏదైనా డిలే అవుతున్నప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు, చాలా మటుకు అభిషేకాలు చేయండి, లేకపోతే తైలాభిషేకం చేయండి, అన్నదానం చేయండి అని చెప్తారు. ఎందుకు? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఏదైతే కర్మలను ఆచరించారో, అంటే మీరు చేసే ప్రతి పనిలో చూడండి శ్రమ ఉంటది. మీరు గుడికి వెళ్ళారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, శరీరం కష్టపడిందా లేదా? మీరు సంపాదించిన దాంట్లో ఎంతో అంత డబ్బు మీరు అన్నదానం చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అది కూడా మీరు వండి చేయమని చెప్తారు. ఎందుకు? మీ శరీరము, బుద్ధి, మీ యొక్క సంపాదన ఇవన్నీ కూడా మీరు అక్కడ వెచ్చిస్తున్నారు లేదా? అది మళ్ళా మీకు తిరిగి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఇవన్నీ జరుగుతాయి. అంటే శరీరము, మీ ఆలోచన, బుద్ధి, మీ డబ్బు ఇవన్నీ కూడా ఒక తాటిలోకి వచ్చినప్పుడు అది మీరు ఆచరించే కర్మ ఫలితం కూడా మీకు నెక్స్ట్ వచ్చేటువంటి దశలో కానీ, నెక్స్ట్ మార్పు చెందుడు గ్రహస్థితిలో కానీ ప్రతికూల వాతావరణం ఇవ్వకుండా అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు అన్నది మీకు గ్రంథాల్లో ఉంటుంది. సో కాబట్టి శనిగ్రహానికి ఎప్పుడు కూడా చాలా ఇష్టమైనది ఏంటి అంటే కలియుగంలో దానం. కన్యారాశి వాళ్ళకి మేడం డిఫాల్ట్ దానం లక్షణం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు సంపాదించేవాడు కూడా 10 రూపాయలు దానం చేద్దామని ఆలోచించే రాశుల్లో కన్యారాశి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క షార్ట్ స్పాన్ ఏదైతే మీకు 139 డేస్ ఏదైతే మీకు వక్రీ ఉందో, శని వక్రీ, అనుకూల ఫలితాలు వస్తాయి. గతంలో జరిగిపోయిన విషయాల్ని పక్కన పెట్టండి, వర్తమానంలో ఉండండి, ప్రణాళికలు వేయండి, భవిష్యత్తుకు మంచి నాంది వేసుకోవడం వల్ల మీ ప్రారంధ కర్మ కూడా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన ఫలితాలకు కూడా మీరు నాంది వేసుకునే వాళ్ళు కన్యారాశి వాళ్ళు అవుతారు. చూశారు కదా మరి కన్యారాశి వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ఈ వక్రశని ప్రభావం అనేది ఈసారి కన్యారాశి వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల కాలాన్ని మీరు వదిలేసి ఇప్పుడు కొత్తగా కూడా మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో దేనికి నాంది పలకబోతున్నారు అనే ప్రణాళికలు మీరు మనస్ఫూర్తిగా గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్తారో అవి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు, విజయం వైపు మీరు నడుస్తారు అని చెప్పేసి స్పష్టంగా మనకు వివరించారు నాగనాథ్ గారు. అందుకు మరి మీరు, నేను, మన హిట్ టీవీ తరఫున హిట్ టీవీ ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం.